ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 32వ వచనం. అతనికిని అతని ఇంటినున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి మనతో ఏం మాట్లాడుతున్నారని చూద్దాం. ఇక్కడ అతనికిని అతని ఇంటినున్న వారి అందరికీ కూడా అనగా ఇక్కడ మనం గమనిస్తే చెరసాల అధికారికి వాళ్ళు వాక్యం బోధించినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు కుటుంబంతో అక్కడ బాప్తిజాలు పొందుకుని దేవునికి రక్షణ మార్గంలోకి వచ్చినట్టుగా మనం గమనించాలి. అంటే ఎంతో ఆసక్తితో వీళ్ళు దేవుని వాక్యం ప్రకటించారు అక్కడ పౌలు శీలలు కూడా. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరు, నీ పరిస్థితి ఏంటి? నీవు కూడా ఈరోజు దేవుని వాక్యాన్ని ఈ విధంగా బోధించే వ్యక్తివేనా? ఆసక్తి కలిగి కొన్ని ఆత్మలు రక్షించబడాలనే ఆశ నీలో ఉందా? దేవుని వాక్యం ఖచ్చితంగా క్రీస్తు తెలియని వారికి చెప్పాలనే విషయం అసలు నీకు తెలుసా? నీవు చెప్పే వాక్యం ద్వారా కొంతమందైనా రక్షించబడతారని నువ్వు గ్రహిస్తున్నావా? ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు సువార్తని ప్రకటించాలని నీకు అర్థమవుతుందా? ఒకసారి ఆలోచించు. లేఖనాల్లో మనం గమనిస్తున్నప్పుడు వాక్య ప్రకారం పౌలు శీలలు చెరసాల అధికారికి ఇంకా అతని కుటుంబ సభ్యులకు కూడా దేవుని వాక్యం బోధిస్తున్నట్లుగా మరి వాక్యంలో చెప్పబడింది. అంతేకాదు పౌలు శీలలు దేవుని వాక్యం వారికి చెప్పినప్పుడు వారు ఆ వాక్యమిని లోబడి వెంటనే కుటుంబం అంతా కూడా బాప్తిజం పొందినట్లుగా కూడా వాక్యంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు నేను చెప్తే ఎవరు వింటారులే, నేను ఎవరికి చెప్తానులే అనే ఆలోచన నువ్వు కలిగి ఉంటే నీవు ఆలోచించు. ఎక్కడ ఎలాగైతే పౌలు శీలలు వాక్యం ప్రకటించగానే చెరసాల అధికారి తన కుటుంబం మారిపోయారో అలాగే నీ మాటలను బట్టి కూడా కొంతమందిని మారుస్తాడు దేవుడు. నీవైతే అలా అనుకోకు. నేనేం చేయగలనే, నేనేం చెప్పగలను అనుకోకు. నిన్ను ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా నీ నోటికి బోరుగా ఆయన ఉంటాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన నీ ద్వారా మాట్లాడి కొన్ని ఆత్మలు ఆయన వైపు తిప్పబట్టకు ఆయనే నీకు సహాయం చేస్తారు. కాబట్టి మిత్రమా, ఇక నుంచి నీవు క్రీస్తుని గురించి బోధించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు మాట్లాడే కొద్ది మాటలైనా కొందరి జీవితాలు అది మార్పు తెస్తుందని గమనించి ఆ విధంగా కొందరైనా రక్షించబడతారు అన్న ఆలోచనతో ముందుకెళ్ళు. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. ఆలస్యం చేయక సువార్త ప్రకటించడం ప్రారంభించు. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఇతరులకి వివరించు. ఇక్కడ ఎలాగైతే పౌలు శీలలు చెప్పినప్పుడు చెరసాల అధికారి తన కుటుంబంతో రక్షణలోకి వచ్చారో అలాగే నిన్ను బట్టి కూడా అనేక కుటుంబాలు రక్షణలోకి దేవుడు తీసుకొస్తాడు. అందులో ఏ సందేహం లేదు. అయితే నీవు చేయవలసిన పని ఏంటంటే ఆసక్తి కలిగి దేవుని గురించి ప్రకటించు. క్రీస్తు యొక్క గొప్పతనాన్ని ఇతరులకు వివరించు. నీ జీవితంలో చేసిన మేళని అందరికీ కూడా చెప్పగలిగే వ్యక్తిగా ఉండు. బహు ధైర్యం కలిగి ప్రకటించు. ఎంత మాత్రము అధైర్యపడకు. ప్రభు నీతో ఎప్పుడు ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. కొందరినైనా అగ్నిలోంటి లాగినట్లుగా నీవు లాగవేయగలగాలని మాట ఎప్పుడు మనసులో ఉంచుకో. కొందరినైనా దేవుని రాజ్య వారసులుగా స్థిరపరచబడాలి అన్న ఆలోచనతో ముందుకెళ్ళు. రక్షింపబడని నీ బంధువులకు, నీ స్నేహితులకు, ఇంకా నువ్వు తోటి సహోదరులకు కూడా నీవు క్రీస్తుని గురించి ప్రకటించాలి. తప్పకుండా ఇక మీదట ఇప్పటి వరకు ఎలాంటి వ్యక్తివైనా ఇక మీద క్రీస్తు సువార్తని ఇతరులకు ప్రకటించు.